అందరికీ నమస్కారం. 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే 17. మనం ఇప్పుడు వరకు రోజుకు ఒక టెన్స్ చెప్పుకుంటూ ఉన్నాము. ప్రతి టెన్స్ని కూడా మనకి ఆన్సర్ అని, తర్వాత నెగిటివ్ అని, క్వశ్చనింగ్ అని, తర్వాత క్వశ్చన్లో నెగిటివ్ అని, WH వర్డ్స్ అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా. డేకి 1 అనమాట. రోజుకు ఒక టెన్స్ చెప్పుకుంటూ వస్తున్నాను. మనకి టోటల్గా అయితే 12 టెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు నేర్చుకోవాలంటే కమింగ్ నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటే ట్రాన్స్లేషన్ కోసం ఇవి బాగా ఉపయోగపడతాయండి. మీరు ప్రతిదీ కూడా ప్రతి టెన్స్ని కూడా చక్కగా నోట్బుక్లో రాసుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేసి ఉండండి. అంటే ఏ సందర్భంలో ఏ టెన్స్ ఉపయోగిస్తారో మనకి బాగా తెలియాల్సి ఉంటుంది. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి చెప్పుకోబోతున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఖచ్చితమైన సమయం. భవిష్యత్తులో ఖచ్చితమైన సమయంలో జరుగు పనులు అప్పటికల్లా జరిగి ఉంటాయని చెప్తాను. చూడండి, ఇప్పుడు డెఫినేషన్ చూడండి ఒకసారి. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ఫ్యూచర్. జస్ట్ అని ఎందుకు చెప్పానంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడే అయిపోతే అంటే ఏంటి? భవిష్యత్తులో అప్పుడే జరిగిన పనులు మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయంలో జరుగు పనులు, భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయంలో జరుగుతాయి. ఇక్కడ ఫార్మేషన్ ఉంటుంది. ప్రతిదానికి కూడా మనకి చాలామందికి తెలియదు ఏంటంటే ఫార్మేషన్ తెలుసు కానీ సిచ్యువేషన్ తెలియదు. ఏ సిచ్యువేషన్లో మనకి ఏ టెన్స్ మాట్లాడాలో తెలియదు. అది బాగా నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇంగ్లీష్లో ఉన్నటువంటి 12 టెన్సెస్ బాగా నేర్చుకోవాలి. ఫార్మేషన్ నేర్చుకోండి చాలు. మనం గ్రామర్ అంతా చెప్పుకోము. మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్స్ మాత్రమే. అంటే వాక్య నిర్మాణాలు, ఏ సిచ్యువేషన్లో ఎలా క్వశ్చన్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలో మనకు తెలియాలి. ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా ఎలా ఉంది? సబ్జెక్ట్ ఉంది, will have or shall have plus V3 plus ఆబ్జెక్ట్. చూడండి, will have or plus V3, will have or shall have plus V3 అంటే ఏంటి? ఇది ఈ టెన్స్ ఎప్పుడైనా చూసినప్పుడు మీరు ఓహో ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంది అంటే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయంలో జరుగుతుంది, అప్పటికల్లా జరిగిద్దని చెప్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది. బై నెక్స్ట్ మంత్ అండి. ఎక్కువగా కీవర్డ్స్ ఉంటాయి. అంటే టైమింగ్స్ చూసుకోండి. ఈ సిచ్యువేషన్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బై నెక్స్ట్ మంత్, బై టుమారో, బై 5 PM, నెక్స్ట్ బై నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమింగ్ ఎప్పుడన్నా జరుగుతుందని చెప్తామండి. బై నెక్స్ట్ మంత్ వై వచ్చేసరికి సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అండి వైకి అయితే ఏం ఉపయోగించాలి? షెల్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఐకి వైకి ఎప్పుడైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా షెల్ ఉపయోగించాల్సి ఉంటుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు వరకు కూడా. యూ, దే, బాయ్స్ ఫ్లోరల్ అయినా సింగులర్గా ఉంటుంది. హీ, షీ, ఇట్, రామ్ వీటికి కూడా విల్ హ్యావ్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది బై నెక్స్ట్ మంత్ వై షెల్ హ్యావ్ వెకేటెడ్ యువర్ హౌస్. ఫస్ట్ ఎప్పుడు కూడా సెంటెన్స్ని గుర్తుపెట్టండి. ఇది ఏ ఫార్మేషన్లో ఉంది? వై ఉంది, షెల్ హ్యావ్ ఉంది. షెల్ హ్యావ్ అనేసరికి మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది? షెల్ వచ్చింది, హ్యావ్. షెల్ హ్యావ్ అనగానే మీకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ గుర్తు రావాల్సి ఉంటుంది. బై నెక్స్ట్ మంత్ వీ షెల్ హ్యావ్ వెకేటెడ్, V3 వచ్చింది. వీ షెల్ హ్యావ్ వెకేటెడ్ యువర్ హౌస్ అంటే ఏంటి? తెలుగులో మేము చూసినట్టయితే బై నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల కల్లా, బై టుమారో అంటే రేపటి కల్లా అని అర్థం, బై 5 PM అంటే 5 కల్లా, బై నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం కల్లా. ఇలా గుర్తుపెట్టుకోండి. బై నెక్స్ట్ మంత్ వీ షెల్ హ్యావ్ వెకేటెడ్ యువర్ హౌస్. వచ్చే నెల కల్లా మేము ఇల్లు ఖాళీ చేసి ఉంటాము. భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయంలో మనం చేసిన పనులు అంటే జరుగు పనులని అర్థం. బై టుమారో రేపటి కల్లా. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ వర్క్. దే విల్ హ్యావ్, దే సబ్జెక్ట్, విల్ హ్యావ్ దే వచ్చింది కాబట్టి విల్ హ్యావ్ కంప్లీటెడ్ వర్క్. కంప్లీటెడ్ అనేది V3. ఇక్కడ చూడండి, మీనింగ్ చూడండి, అర్థమవుతుంది మీకు. బై టుమారో రేపటి కల్లా వాళ్ళు లేదా వారు, విల్ హ్యావ్ కంప్లీటెడ్ వాళ్ళు పని పూర్తి చేసి ఉంటారు. రేపటికల్లా పని అవుతుంది. మన వాడుక భాషలో ఏమంటాం? వాళ్ళు రేపటికల్లా పని పూర్తి చేస్తారు, రేపటికల్లా అయిపోతుంది అని చెప్తాం సరే. అది విల్ యూ హ్యావ్ రీచ్డ్ తిరుమల బై 5 PM. బై 5 PM టుడే అంటే ఏంటి? ఈరోజు 5 కల్లా ఏమన్నారు? విల్ యూ హ్యావ్. ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే క్వశ్చన్ అవుతుంది. చూడండి, విల్ వచ్చేసరికి స్టార్టింగ్, యూ వచ్చేసరికి సబ్జెక్ట్. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్తో బిగిన్ అయింది, సబ్జెక్ట్ ఉంది, విల్ హ్యావ్. ఇక్కడ విల్ యూ హ్యావ్ ఇది కూడా హెల్పింగ్ వర్బే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రీచ్డ్ V3. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
విల్ హ్యావ్ వచ్చింది కదా, విల్ హ్యావ్ యూ అనకూడదు. ఎందుకనంటే ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ తర్వాతే సబ్జెక్ట్ రావాలని రూల్ ఉంది. దీన్నే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అని చెప్తారు, దాన్నే కాన్కర్డ్ అని చెప్తారు. విల్ యూ హ్యావ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు హెల్పింగ్ వెర్బ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ తర్వాతే సబ్జెక్ట్ ఉండాలి. క్వశ్చన్ చేయాలంటే ఇంగ్లీష్లో ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ తర్వాతే సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకుని చాలు. విల్ యూ హ్యావ్ రీచ్డ్ తిరుమల బై 5 PM అంటే ఏంటి, మీరు 5 తిరుమల చేరుకుంటారా? 5 ఇంకా జరగబోయేది అంటే ఖచ్చితమైన సమయంలో. ఇది ఫ్యూచర్లో కూడా చెప్పవచ్చు, సింపుల్ ఫ్యూచర్లో, కానీ అది మీనింగ్ ఎలా వస్తుంది చూద్దాం. విల్ యూ హ్యావ్ రాదు, విల్ యూ రీచ్ అనాలి. విల్ యూ రీచ్ తిరుమల బై 5 PM అనకుండా 5 PM అంటారు, అంటే 5 వెళ్తారా మీరు అని అర్థం. విల్ యూ రీచ్ అంటే మీరు చేరుకుంటారా అని అర్థం. అదే విల్ యూ హ్యావ్ రీచ్డ్ అంటే అప్పటికల్లా చేరుకుంటారా అని క్వశ్చన్ అడగటం. ఇక్కడ వోంట్ హీ హ్యావ్, ఇది చూడండి, ఇక్కడ మనం ఒకసారి నెగిటివ్ కూడా అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ మీనింగ్ తెలియాలి కాబట్టి. ఇక్కడ నెగిటివ్ చెప్పాలంటే బై నెక్స్ట్ మంత్ we shall have vacated your house, ఇది పాజిటివ్. దీన్నే నెగిటివ్ చేయొచ్చు, we shall not అని చెప్పొచ్చు, లేకపోతే shall notకి shan't అని కూడా చెప్పవచ్చండి. షాంట్ గుర్తుపెట్టుకోండి, షల్ నాట్ అన్నా షాంట్ అన్నా ఒకటే. ఇక్కడ we shall not have vacated your house, వచ్చే నెల కల్లా మేము లేకపోతే మనము, ఇక్కడ మీ ఇల్లు ఖాళీ చేసి ఉండము, వచ్చే నెల కల్లా మేము ఖాళీ చేసి ఉండం, ఇలా గుర్తుపెట్టుకోండి. అదే బై టుమారో రేపటికల్లా దే విల్ హ్యావ్ నెగిటివ్ కాబట్టి విల్ నాట్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. వోంట్ అని గుర్తుపెట్టుకోండి, విల్ నాట్ అన్నా వోంట్ అన్నా సేమే. బై టుమారో దే విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ వర్క్, వాళ్ళు రేపటికల్లా పని పూర్తి చేసి ఉండరు. పని పూర్తి చేస్తారని చెప్తేనేమో పాజిటివ్, చెయ్యరు అని చెప్తే ఏమో చెప్తున్నామండి, విల్ నాట్ హ్యావ్, లేకపోతే దే వోంట్ హ్యావ్ కంప్లీటెడ్ వర్క్ అని గుర్తుపెట్టుకోండి. ఇదే మనకి నెగిటివ్ చూడండి, విల్ యూ కాస్త వోంట్ అవుతుంది. వోంట్ హీ హ్యావ్ గాట్ ద జాబ్ బై నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటి, అతనికి బై నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం కల్లా అతనికి జాబు, అదే అతను జాబ్ తెచ్చుకోడా, అప్పటికల్లా రాదా అతనికి, వచ్చే సంవత్సరం రాదా అని ఇక్కడ నెగిటివ్లో అడగాల్సి ఉంటుంది. అదే వెన్ విల్ స్టూడెంట్స్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్స్ మనం చెప్పుకుందాం. హెల్పింగ్ అక్కడ మనకి WH వర్డ్స్ కూడా ఉంటాయి, మనకి 9 WH వర్డ్స్ ఉన్నాయి. వాట్, వెన్, వై, వేర్, హౌ, హూ, హూమ్, హూజ్, విచ్, వీటిని WH వర్డ్స్ అంటారండి. ఇక WH వర్డ్స్ ముందు పెట్టేస్తే మనకి ఖచ్చితంగా క్వశ్చన్ అవుతుంది. చాలామందికి తెలియంది క్వశ్చన్ చేయటం ఎలాగో, వీటిని ఉపయోగించవచ్చండి. వెన్ విల్ స్టూడెంట్స్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్స్, ఎప్పటికల్లా స్టూడెంట్స్ విద్యార్థులు ఎగ్జామ్ రాసి ఉంటారు, ఎప్పటికల్లా ఫ్యూచర్లో ఎప్పటికల్లా రాసి ఉంటారు. అప్పుడు ఆన్సర్ చెప్తారనమాట, ఏమని, స్టూడెంట్స్ విల్ హ్యావ్ రిటర్న్ బై నెక్స్ట్ మంత్, వచ్చే వరకల్లా రాసి ఉంటారు, లేకపోతే రేపటికల్లా రాసి ఉంటారంటే బై టుమారో స్టూడెంట్స్ విల్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్స్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెన్ కాకపోతే మీరు వై పెట్టి చూడండి, వై అంటే ఏమవుతుంది, వై విల్ స్టూడెంట్స్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్స్, ఎందుకంటే ఎందుకు విద్యార్థులు ఎగ్జామ్ రాసి ఉంటారు, గుర్తుపెట్టుకోండి, రాసి ఉంటారు, పాడి ఉంటారు, ఆడి ఉంటారు, భవిష్యత్తులో ఎప్పటికైనా సరే. నెక్స్ట్ వచ్చేసరికి హౌ వచ్చింది అనుకోండి, హౌ విల్ స్టూడెంట్స్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్స్, ఎలా రాసి ఉంటారు ఎగ్జామ్స్. ఈ విధంగా క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. పాజిటివ్ నేర్చుకోవాలి, అంటే పాజిటివ్ చెప్పుకోవాలి, నెగిటివ్ చెప్పుకోవాలి, క్వశ్చనింగ్ నేర్చుకోవాలి, ఆన్సరింగ్ చెప్పుకోవాలండి. ప్రతి టెన్స్కి ఈ 4 ఉంటాయి. ఎవరైనా క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ చేస్తాము, ఆన్సర్ చెప్పాలంటే ఆన్సర్ ఎలా చెప్పాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు రోజుకొకటి ఒక టెన్స్ నేర్చుకుంటూ ఉండండి. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈరోజు చెప్పుకున్న ఇవి. ఇప్పటి వరకు మనం చేసినవన్నీ కూడా మీరు ఒక నోట్బుక్లో రాసేసుకొని టెన్స్ వైజ్గా అన్నీ కూడా చక్కగా రివిజన్ చేసుకోండి. నేను కమింగ్ ఇంకా 3 వీడియోస్ అంటే ఏంటంటే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఇంకా 3 ఉన్నాయి. ఇవి కూడా మీకు ఆర్డర్లో చెప్పేస్తాను. ఇవి చెప్పిన తర్వాత ఏం చేయాలి, మనము తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఇవి రావాలంటే మనకి టెన్సెస్ టేబుల్ బాగా రావాలి. ఇప్పుడు చెప్పినవి మీకు బాగా అర్థమైతేనే మీరు ట్రాన్స్లేషన్ చేయగలుగుతారు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and share and subscribe our channel for more videos.